యేసు ప్రభువారు సీమోను పేతురు ఇంటికి వెళ్ళారు. అంటే సీమోను పేతురు ఇల్లు కాదు, అది అత్త ఇల్లు. అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె దేనితో బాధపడుతుందని వాక్యం రాయబడుతుంది? జ్వరముతో బాధపడుతుంది. సహజంగా చాలామంది ఈ వాక్యాన్ని చదివేటప్పుడు జ్వరమే కదండి అని అనుకోవచ్చు. జ్వరము అంటే కొన్ని జ్వరాలు ఉంటాయి. ఈ జ్వరాలు దేనికంటే ఈ రోగం బాగా ముదిరి మరణానికి తారదీసే జ్వరాలు ఉంటాయి. కొన్ని జ్వరాలు మంచాన పడతారు కానీ అది ఎన్నటికీ లేవలేనటువంటి వారుగానే ఉంటుంటారు. అది ఒక రకమైన ఒక వైరస్. పేతురు గారు అత్తగారు చాలా ధనికురాలు, ఆమె చాలా గొప్ప ధనవంతురాలు. ఆమె పేతురు గారు జాలరి. మరి పేతురు గారు మంచి మనస్తత్వం చూసో, అదే పేతురు గారిలో ఉన్నటువంటి స్వభావాన్ని చూసో మొత్తానికి చక్కనగా పిల్లనిచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభువారి శిష్యుడు కాబట్టి ఒక రికమెండేషన్, ఎందుకంటే యేసు ప్రభువారు శిష్యుడు కాబట్టి తప్పనిసరిగా అత్తని బాగు చేయడానికి ప్రభు దగ్గరికి వచ్చి వారందరూ వేడుకున్నారు, శిష్యులందరూ వేడుకున్నారు. యేసు ప్రభువారు వెళ్ళి ఆమెను ముట్టగానే ఆమె జ్వరం బాగుపడింది. ఇది అద్భుతం. ఈ పేతురు అత్త విషయంలో ఆయన చేసినటువంటి ఒక 5 కార్యాలు మీ ముందు ఉంచుతాను. అంటే అద్భుతం వెనక ఆయన వేసిన అడుగులు కొన్ని ఉన్నాయి. అందులో మత్తయి రాసిన చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 14 వచ్చిన మత్తయి రాసిన సువార్త. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి మొట్టమొదట చూసింది ఏంటంటే ప్రభు ఆమెను చూచెను. మన దేవుడు చూచే దేవుడు. ఆయన పైరూపమును చూడగలిగిన వాడు, అంతరంగాన్ని చూడగలిగిన వాడు. ఇక్కడున్న ప్రతివారు హృదయం ఏమైనదో దేవుడు చూసే దేవుడు. మనకి నీ హృదయం ఎలా ఉంటుందో నీ పక్కన వాళ్ళు తెలుసా? నీకు మాత్రమే తెలుసు. నీ జీవితం నీకు మాత్రమే తెలుసు. కొంతమంది అంటుంటారు, నన్ను ఒక రూపం చూసావు, నాలో ఇంకొక రూపం ఉంది అంటుంటారు కొంతమంది. ఆ రూపాన్ని అప్పుడప్పుడు చూపిస్తుంటారు. మన ఇంట్లో చాలామంది బయట చూపించే రూపం ఒకటిని, లోపల దాక్కున్న రూపం ఒకటి ఉంటుంది. కానీ నీ అస్సలు సిస్సలైన రూపం చూడగలిగిన వాడు ఎవరంటే దేవుడే. నీ మనసు ఎలాంటిదో, నువ్వు పైకి చక్కగా నవ్వుతూ పలకరించవచ్చు, పైకి చక్కగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, లేకపోతే భక్తిగా ఉండొచ్చు, కానీ నీ జీవితం ఎలాంటిది అనేది ఆయన చూడగలిగిన దేవుడు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి పరిస్థితి ఏంటో దేవుడు తెలుసు. నీ స్థితిని ఆయన చూసే దేవుడు. నీ స్థితిని చూడడమే కాదు, ఆ స్థితిని చూసి పరిష్కరించగలిగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, 2 విషయం చూద్దాం. మార్కు ఇదే అద్భుతం రాశాడు. మరలా 1వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. ఆయన ఆమె దగ్గరకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడట? పేతురు అత్త దగ్గరికి. అనగా జ్వరముతో, బాధతో, వేదనతో, మంచాన్ని బట్టి లేవలేనటువంటి ఆ స్థితి దగ్గరికి దేవుడు వచ్చాడు. మీరు బాగా గమనించండి, 2 హృదయాలు ఎక్కడ కూడి ఆరాధిస్తాయో దేవుడు అక్కడికి వస్తానన్నాడు. ఎక్కడికో మనం పరిగెత్త అవసరం లేదు. ఏదో 1000 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ దేవుడు ఉంటాడు, లేదా ఎక్కడెక్కడో దేవుడు ఉంటాడు, మెట్టల మీద దేవుడు ఉంటాడు. ఇలాగ అవసరం, ఎక్కడో దేవుడు ఉంటాడు. 2 హృదయాలు కలిసి ఎక్కడ దేవుని ఆరాధిస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని నివాసం ఉంటుంది. అయితే మన దగ్గరికి వచ్చే దేవుడని ఇక్కడ మార్కు తను రాసినటువంటి అద్భుతంలో ఈ మాటను చూస్తున్నాడు. సరే, మత్తయి రాసిన మాట చూసాం, మార్కు రాసిన మాటను చూసాం. లూకా కూడా ఏం చెప్పాడో చూద్దాం. మళ్ళీ లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో చూసినట్లయితే ఆయన ఆమె చెంత నిలబడెను. చూచెను, 2వది దగ్గరకు వచ్చెను, 3వది నిలబడెను. ఎవరి చెంత? ఆమె ప్రభు ఆమె చెంత నిలబడెను. అంటే పక్కన నిలిచాడు. మన జీవితంలో దేవుడు మన పక్కన నిలిచి ఉంటే మన సమస్యలు, మన అప్పులు, మన బాధలు అన్నీ యేసు నామములో ఏమైపోతాయి? తొలగిపోతాయి. అంతే. ఒకవేళ నీకు ఆపద వస్తే నీ పక్కన నిలిచేవారు ఎవరు లేకపోవచ్చు, నీ బంధువులు లేకపోవచ్చు. నేనున్నాను నీకెందుకు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మనకి ఏదైనా సమస్య వస్తే ఒక ఫోన్ కొట్టంతే ఇమ్మీడియట్గా నీ పక్క వచ్చి నిలబడతాననే వాళ్ళు ఉండొచ్చు. కానీ టైంకి ఎవరు రారు, ఎవరు నిలబడరు, ఎవరు మనకు సహాయం చేసేవారు కాదు. కానీ దేవునికి వాక్యం రాబడుతుంది, మనము ఆయన యొద్ద మనవి చేస్తే, భక్తుడు అన్నాడు కదా, ఆ పేతురు అత్త పక్కన నిలబడినట్లుగా దేవుడు మన పక్కన కూడా నిలుచునుగాక.
4వది మనం చూద్దాం. అదే లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనంలో రాయబడిన మాట చూద్దామా. ఆయన ఆమె చెంతను నిలబడి ఏంటంటే జ్వరమును ఆయన గద్దించెను, అది ఆమెను విడిచిపోయాను. అబ్బా ఎంత అద్భుతము! జ్వరము విడిచిపోవడానికి దేవుడు ఏం చేశాడంటే ప్రభువారు గద్దించెను. గద్దించడం అంటే గట్టిగా మాట్లాడడం. మన ఇంట్లో కూడా ఏదైనా సాతాన శక్తులు ఉన్నాయనుకోండి, ఏం చేయాలి? యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం, సాతాన శక్తులు నా గృహంలోంచి వెళ్ళిపోవును గాక అని ఆజ్ఞాపించాలి. ఒకవేళ నీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంది, నీ కాలి ఒక బలహీనత ఉంది, లేకపోతే నీ శరీరంలో ఏదైనా భాగం బలహీనత ఉంది, ఆజ్ఞాపించి యేసు నామములో నా శరీరంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఆజ్ఞాపిస్తున్నాను, తొలగిపో అని గద్దించాలి. ప్రభువారు గద్దించేవారు, సాతాన శక్తులను గద్దించేవారు. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభు గద్దించగానే వారిలో ఉన్న బాధలన్నీ బయటకు తొలిపోయి ఈరోజు మనం బతిమాలుతున్నాం సాతానుగా. బతిమాల అవసరం లేదు. నీ మీద వచ్చే ప్రతి బలహీనతలు కానీ నీ మీద వచ్చే ప్రతిది కూడా ప్రార్థనతో గద్దించంత. రైట్. మత్తయి ఏమన్నాడు? చూసాను, ప్రభువారు చూశారు అన్నాడు. మార్క్ ఏమన్నాడు? దగ్గరికి వచ్చాను అన్నాడు. లోక ఏమన్నాడు? ఆమె చెంత నిలుచును అన్నాడు. అదే లోక మళ్ళీ ఏమంటున్నాడంటే గద్దించును అంటున్నాడు. ఒకసారి మార్క్ గారు మళ్ళీ ఏం చెప్పారో చూద్దాం. 1వ అధ్యాయము మార్క్ రాసిన సువార్త 31వ వచనాన్ని చూద్దాం. ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి లేవనెత్తను ఆమెను. హల్లెలూయా. జ్వరం పోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? పడిపోయిన ఆమెను చెయ్యి చాచి ఆమెను లేవనెత్తను. పడి ఉన్న వారిని దేవుడు లేవనెత్తే దేవుడు. చెయ్యి పెట్టి లేవనెత్తుతాడు. కృంగిన వారిని లేవనెత్తివాడైన, పడిపోయిన వారిని లేవనెత్తివాడైన, బలహీనులు లేవనెత్తివారు. మనం నడవలేని స్థితిలో ఉంటే, లేవలేని స్థితిలో ఉంటే దేవుడు లేవనెత్తే దేవుడు మనకి. కాబట్టి ఏ స్థితిలో ఒకవేళ పడిపోయావో, ఒకవేళ అనారోగ్యంతో పడి ఉన్నావా, దేవుడు లేవనెత్తును గాక. నువ్వు ఒకవేళ అప్పుల బాధలో పడిపోయి ఉన్నావా, దేవుడు నిన్ను లేవనెత్తును గాక. ఏ గుంటలో పడి ఉన్నావో దేవుడు నీ యేసు నామములో లేవనెత్తును గాక. దేవుడు నిన్ను చూచును గాక. దేవుడు నీ దగ్గరకు వచ్చును గాక. ఆయన నీ పక్కన నిలబడును గాక. ఆయన నిన్ను అంటే నీ స్థితిని గద్దించును గాక. పడి ఉన్న నిన్ను ఆయన లేవనెత్తును గాక. అద్భుతం దేవుడు మన జీవితంలో కూడా దేవుడు జరిగించును గాక. ఆమేన్.